ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 9:15 తర్వాత 1 మినిట్‌లో నేను ఇమ్మీడియేట్‌గా ఎంట్రీ తీసుకున్నాను. కొద్దిగా ఇది మార్కెట్ ట్రాప్ చేసింది. ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్‌గా మార్కెట్‌కి పైకి తీసుకెళ్లారు కానీ నేను కింది సైడ్ ఎంటర్ అయ్యాను. సో, కొద్దిగా ఓపిక బట్టి ఎంట్రీ తీసుకుంటే బాగుండేది. ఫస్ట్ ప్రాఫిట్ అయితే ఇచ్చింది కానీ అది ట్రాప్ చేసింది. సో, ఈ ఏరియాలో బుక్ చేసుకున్న అయిపోయేది. చిన్న లాట్ తోటే. కానీ నేను బుక్ చేయలేదు. కొద్దిగా ఎర్లీ మార్నింగ్ ప్రాఫిట్ ఇచ్చింది. సో, ఇక్కడ చిన్న ప్రాఫిట్ దాన్ని బుక్ చేసుకొని తర్వాత డైరెక్షన్ పట్టుకున్నా బాగుండేది. సో, మార్కెట్ కంటిన్యూస్గా ఫస్ట్ 15 మినిట్ డౌన్ సైడ్ ఇచ్చింది, ప్రాఫిట్ ఇచ్చింది. తర్వాత కంటిన్యూస్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో, దాన్ని నేను మళ్ళీ రీఎంటర్ అయ్యి కిందికి యావరేజ్ చేశాను. సో, దానివల్ల అది మార్కెట్ కంటిన్యూస్గా నేను లాస్లోకి వెళ్ళిపోయాను హోల్ డే. సో, అది నేను ఏ విధంగా ట్రాప్ అయ్యాను, ఏం మిస్టేక్ చేశాను అనేది నేను చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో, చిన్న ప్రాఫిట్ని కాస్త బిగ్ లాస్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అది డైరెక్షన్ అనేది అపోజిట్లో కూర్చున్నాను నేను. మార్కెట్ ఏమో కంటిన్యూస్గా అప్ సైడ్ తీసుకెళ్ళింది, నేను కింది సైడ్ తీసుకున్నా, దాన్ని యావరేజ్ చేశాను. సో, యావరేజ్ చేసిన హోల్డ్ చేసినా అది ప్రాఫిట్ వచ్చేది, కానీ మధ్యలో మళ్ళీ దాన్ని కట్ చేసేసి అప్ సైడ్ తీసుకున్నా. సో, ఈ విధంగా రూల్స్ బ్రేక్ చేశాను. సో, దానివల్ల ఓవరాల్గా ఏంటంటే లాస్లో క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో, ఓవరాల్గా మళ్ళీ నేను హోల్డింగ్ కూడా పెట్టాను. సో, మనకు 7 లాట్స్ హోల్డింగ్ డౌన్ సైడ్ కనిపెట్టాను. సో, అదంతా చూద్దాము ఇప్పుడు చార్ట్ ద్వారాగా. సో, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిన్న ఏమేమి మిస్టేక్స్ చేశాము, ఎలా ట్రాప్ అయ్యామనేది. అదేవిధంగా 1 అవర్ చార్టు. సో, ఇక్కడ హై ఉంది, ఇది లో ఉంది. సో, ఈ హైని ఇది బ్రేక్ చేయాలి అంటే కరెక్ట్గా ఆ ఏరియాకి వచ్చింది. తర్వాత దీన్ని ఇది బ్రేక్ చేయలేదు, దీన్ని ఇది బ్రేక్ చేయలేదు, దీన్ని ఇది బ్రేక్ చేయలేదు, దీన్ని ఇది బ్రేక్ చేయలేదు. సో, ఒక సైలెంట్గా ఒక డౌన్ ట్రెండ్ వస్తుంది, కానీ అంత స్పీడ్గా అయితే రాలేదు. సో, నేను మొన్న చెప్పినట్టుగా సో ఇక్కడ ఫిబొనాసి డ్రా చేశాను. ఇక్కడ లో నుండి హై డ్రా చేస్తే సో 50% రావాలి. సో, ఇక్కడ నుండి 50% వచ్చింది. సో, ఈ ఏరియా అంటే 61% లైన్కి రాలేదు. సో, ఇక్కడ మొన్న సోమవారం రోజు కరెక్ట్గా ఈడ 50% వచ్చింది. సో, ఈ ఏరియాలో ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఈ ఏరియా 50% దాకా రెస్పెక్ట్ చేసింది. సో, ఇంకా 61% దాకా వస్తుంది అనుకున్నా నిన్న. అందుకని నేను ఇటు కొద్దిగా డౌన్ సైడ్ కానీ నేను ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. కానీ మార్కెట్ పైకి తీసుకెళ్ళింది. వెంటనే కట్ చేసి పైకి ఎంటర్ చేయాల్సింది, కానీ అది చేయలేదు. దానివల్ల కొద్దిగా నేను ట్రాప్ అయ్యాను. సో, అంటే మనకి ఈ లైన్ల ద్వారాగా సరే కరెక్ట్గా మళ్ళీ ఈ 38% దగ్గర లైన్కే వెళ్ళింది. సో, మళ్ళీ ఇక్కడ నేను హోల్డింగ్కి పెట్టాను. సో, అది ఈరోజు మార్కెట్ ఎర్లీ మార్నింగ్ వస్తే సో ఏ విధంగా మార్కెట్ ఓపెన్ అవుద్దో దాన్ని బట్టి మనకు రిజల్ట్స్ ఉంటాయి. సో, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మన టార్గెట్ ఇక్కడికి అనుకున్నాం, కానీ అది ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, నెక్స్ట్ వీక్ రావచ్చు. సో, ఈ 10 రోజులు పట్టవచ్చు. సో, ఎప్పుడు వస్తుందో తెలియదు. సో, డౌన్ ట్రెండ్ అయితే ఉంది, కానీ ఇక్కడ ఈరోజు అదే మనం 15 మినిట్ క్యాండిల్ చూసుకున్నాం అనుకో. సో, ఏ విధంగా ఉందని చూద్దాము. సో, ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొన్న సోమవారం ఈ నుండి ఈ ఏరియా దాకా వచ్చేసింది. సో, ఇది ఒక డౌన్ ట్రెండ్ అయితే ఇచ్చింది. తర్వాత నిన్న ఈ ఏరియాలో ఫస్ట్ క్యాండిల్ రేటు పడ్డది. సో, నేను ఈ ఏరియాలో డౌన్ తీసుకున్నాను. సో, మార్కెట్ సడన్గా అప్కి వెళ్ళింది. సో, మార్కెట్ కంటిన్యూస్గా అప్ వెళ్తుంది, అలాగే హోల్డ్ చేశాను. ఈ ఏరియాలో డౌన్ సైడ్ కట్ చేసి పైకి ఎంటర్ అయ్యాను. తర్వాత మార్కెట్ కిందికి వచ్చింది. అదే హోల్డ్ చేసి ఉంటే నాకు పెద్ద లాస్ రాకపోయేది. సో, మళ్ళీ మార్కెట్ ఈ నుండి కిందికి వస్తుందేమో అనుకొని ఇక్కడికి వెళ్ళిన తర్వాత కిందికి ఎంటర్ అయ్యాను, కానీ మార్కెట్ ఇటే తీసుకుని వెళ్ళింది. సో, నేను హోల్డింగ్ పెట్టాను. సో, మనకు యాజ్ పర్ అవర్ రూల్స్ ఇక్కడ చూసుకుంటే మనకు హోల్డింగ్ చేయకూడదు, యావరేజ్ చేయొద్దు, తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు, తర్వాత నెక్స్ట్ డేకి హోల్డ్ చేయొద్దు. కానీ ఇది మనము రూల్ బ్రేక్ చేసాం. సో, ఇక్కడ 5 మినిట్ చార్ట్కి వెళ్ళి చూసినట్టయితే మనకు క్లియర్గా మార్కెట్ ఈ ఏరియాలో ఫస్ట్ రెడ్ పడ్డది, తర్వాత సెకండ్ది రెడ్, థర్డ్ది రెడ్, కంటిన్యూస్గా నేను ఈ ఏరియాలోనే కిందికి తీసుకున్నాను. ఫస్ట్ది ప్రాఫిట్ వచ్చింది, తర్వాత కంటిన్యూస్గా మార్కెట్ పైకి వెళ్తుంది. నేను సో దాన్ని అలాగే హోల్డ్ చేశాను, మళ్ళీ రిటర్న్ అవుద్దని. కానీ కంటిన్యూస్గా మార్కెట్ అప్ సైడ్ తీసుకొని వెళ్ళింది. సో, ఇక్కడ మనం చేసిన తప్పు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తొందరగా ఎంటర్ అయ్యాము. అంటే మనం
లాజిక్ లేకుండా స్ట్రాటజీ పరంగా కాకుండా. సో దీనికి కారణం ఏంటి అంటే కంటిన్యూస్గా మనకు రోజు ప్రాఫిట్స్లు వచ్చాయి. గత వారం రోజుల్లో లాసెస్ రాలేదు. సో దానివల్ల కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి బ్లైండ్గా ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయలేదు, ప్లస్ యావరేజింగ్ అనేది జరిగింది, ఓవర్ ట్రేడింగ్ అనేది జరిగింది. అలాంటివి క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం అనేది జరిగింది. సో చిన్న చిన్న మిస్టేక్స్ అవి మళ్ళీ కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఈరోజు మళ్ళీ మార్కెట్ ఓపెన్ అవుతే కొద్దిగా దీన్ని బట్టి నెక్స్ట్ ట్రేడింగ్లో మళ్ళీ సెట్ చేసుకోవాలి మన తప్పుల్ని మనం అనేది. సో ఇక్కడ 5 మినిట్ దాంట్లో లైన్ గ్రాఫ్ గీసాను. సో ఇక్కడ చూసుకుంటే క్లియర్గా సో మార్నింగ్ ఇటు వెళ్ళింది, తర్వాత ఈ ఏరియాకి వచ్చింది. సో కొంత తర్వాత మళ్ళీ సడన్గా పైకి వెళ్ళింది. సో ఇది ఈరోజు బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా 6:30 తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కింద ఒక సపోర్ట్ ఉంది 21,519. సో ఇక్కడ దాకా రావచ్చు. సో ఫస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళేసి, సో ఈ విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళేసి 5:30 దాకా వెళ్ళి మళ్ళీ చిన్నగా నెమ్మదిగా ఈ విధంగా తీసుకునే ఆస్కారం ఉండొచ్చు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి. సో అది ఎందుకంటే ఇక్కడ అమెరికన్ మార్కెట్ కూడా చూసుకున్నట్టయితే మనకు అమెరికన్ మార్కెట్లో కూడా మంచి ఫాల్ అవుతుంది. సో ఇక్కడ నిన్న చూసుకునే నిఫ్టీ 127తో క్లోజ్ చేసింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్ల ప్లస్లో. కానీ ఇక్కడ వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ చూసుకుంటే కొద్దిగా 15 ఉంది. డౌ జోన్స్ చూసుకుంటే 524 రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయింది. సో మిడ్ నైట్ క్లోజ్ అయిపోద్ది అన్నట్టు. సో అది నెగిటివ్లోనే ఉంది. S&P 500 నెగిటివ్లోనే ఉంది. నాస్డాక్ 286 నెగిటివ్లోనే ఉంది. సో స్మాల్ క్యాప్ 83 పాయింట్ నెగిటివ్లోనే ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా మనకు అమెరికన్ మార్కెట్ నెగిటివ్గా ఉంది కాబట్టి మనకు ఇండియన్ మార్కెట్ కూడా మనకు నెగిటివ్గా ఉండే ఆస్కారం ఉంటుంది. సో అయితే మనకు ఇది రెస్పెక్ట్ చేసి చూద్దాము ఇక్కడ. సో 1 అవర్లో చూద్దాము. సో ఇక్కడ చూస్తే 1 అవర్లో చూస్తే సో 50%కి టచ్ చేసింది. సో 61%కి టచ్ చేయాలి. ఈ నుండి హైట్ వెళ్ళినప్పుడు 50% టచ్ చేసింది. ఈ అంటే 21,519 దాకా రేపు మార్కెట్ క్లోజ్ అయ్యేలోగా ఇక్కడ వరకు వచ్చే ఆస్కారం ఉంది. కానీ ఇమ్మీడియట్గా వస్తుందని తెలియదు. మధ్యాహ్నం కానీ సాయంత్రం ఆయన పడదు. ఈ కిందిది అనేది ఈరోజు అయితే ఉండకపోవచ్చు, రేపు ఉండొచ్చు, ఎల్లుండి ఉండొచ్చు. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి. సో అదేవిధంగా ఇక్కడ రిగ్రెషన్ ఛానల్ ఒకటి డ్రా చేసినట్టయితే సో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి 5, 6, 7, 8, 9, 12 దాకా చూసుకున్నట్టయితే ఇది ఒక ఛానల్ని రెస్పెక్ట్ చేస్తూ వస్తుంది. సో కొద్దిగా ఈ విధంగా చూసుకున్నట్టయితే సో ఈరోజు మార్కెట్ కూడా ఈ ఏరియాలో ఇక్కడ వరకు వెళ్ళింది. సో ఇంకా డౌన్ సైడ్ ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇది మనకు ఈ ఏరియా టచ్ కావాలి అంటే ఇక్కడ 21,517 అంటే కరెక్ట్గా మనకి సో ఈ ఏరియా వచ్చే ఆస్కారం ఉంది. సో ఇక్కడ దాకా అది ఎంత దాకా వస్తుంది అనేది 21,590 అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి దీని తర్వాత కూడా మార్నింగ్ క్లోజ్ అయ్యేలోగా ఈ ఛానల్ వరకు అయితే ఫామ్ అవుతుందని అనుకుంటున్నా. సో ఇది దీనికి నెక్స్ట్ ఏంటంటే సో ఇది అంటే ఇక్కడ 21,519. సో నిన్న మనం చేయాల్సింది, నిన్న కొద్దిగా టెంప్ట్ అయిపోయాము, ఇది కొద్దిగా ఎర్లీగా ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఉంది కదా, సో దీని డౌన్ సైడ్కి ఇక్కడే ఛానల్ బ్రేక్ అయింది, ఇంకా కిందికి వస్తుంది అనుకున్నాము. కానీ మనకి ఇదో ఛానల్ ద్వారా మార్కెట్ పైకి వెళ్తుంది అనేది ఐడెంటిఫై చేయలేదు. సో కొద్దిగా తొందరపాటు చేశాము. సో ఒక 4 డేస్ నుండి పాజిటివ్గా ఉండేటానికి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మైండ్ సెట్లో డెవలప్ అయింది. సో దానివల్ల నిన్న ట్రాప్ అవ్వడం జరిగింది. అంటే ఇటు వెళ్తుంది మార్కెట్, అప్ తీసుకుంటుంది, నేనేమో అలాగే హోల్డ్ చేసుకుంటూ ఉన్నా, యావరేజ్ చేసుకుంటూ కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ తీసుకొని. సో అది మిస్టేక్. సో ఇక్కడ Investing.Indiaలో తర్వాత ఎకనామిక్ క్యాలెండర్ చూసుకుంటే నిన్న అమెరికన్ మార్కెట్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని రిపోర్ట్ రిలీజ్ చేశారు 3 స్టార్స్ది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా సో ఇంతకుముందు 0.3 ఉండే, సో ఈసారి కూడా 0.3 వచ్చింది. సో ఇక్కడ CPI
కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణ ఇన్ఫ్లేషన్ అనేది సో 0.4 వచ్చింది. సో ఇది కొద్దిగా పెరిగింది. దానివలన మార్కెట్ బిగ్ ఫాల్ అయితే వచ్చింది. సో అదొక మెయిన్ రీజను. సో ఇక్కడ ఒక చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా ఇదంతా కంటిన్యూస్గా రెసిస్టెన్స్ అనేది ఒక డౌన్ సైడ్గా స్టార్ట్ అయింది. సెల్లర్స్ పైన నుండి కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ స్ట్రాంగ్ బయర్ మొన్న మార్కెట్ అప్ తీసుకెళ్లారు. సో ఇక్కడ దీన్ని మనం 15 మినిట్స్లోకి తీసుకొని వెళ్తే ఏ విధంగా ఉందంటే సో ఇక్కడ మనకు ఈ విధంగా సో ఇది క్లియర్గా ఇక్కడ సెల్లర్స్ తోటి ఉంది. సెల్లింగ్ ప్రెజర్ అవుతుంది. సో ఇక్కడ నిన్న బయర్స్ కంటిన్యూస్గా మార్కెట్ పై తీసుకెళ్లారు. సో ఈ ఏరియాలో క్లోజ్ అయింది కదా. సో నిన్న ఇక్కడ నుండి మళ్ళీ అప్ తీసుకుంది. సో ఇదే ఏరియా నుండి మళ్ళీ డౌన్ తీసుకుంటుంది. సో నిన్న మార్కెట్ బయర్స్కి డబ్బులు ఇచ్చింది, మళ్ళీ సెల్లర్స్కి డబ్బులు ఇచ్చింది, మళ్ళీ బయర్స్ మళ్ళీ ప్రాఫిట్ తీసుకున్నారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈరోజు టార్గెట్ ఎంతవరకు ఉంటుంది అని అంటే ఇది టార్గెట్ ఉండొచ్చు. సో ఫస్ట్ టార్గెట్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. 21,573 వరకు అయితే ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ తీసుకొని మళ్ళీ కిందికి మళ్ళీ సెకండ్ టైం వచ్చే ఆస్కారం ఉంది. సో ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. సో ఈ విధంగా ఉంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే నేను జిరోదాలో వెళ్తే ఇది సో నేను అంటే 350 క్వాంటిటీ నెక్స్ట్ వీక్ అంటే 22 ఫిబ్రవరి ఎక్స్పైరీది. ఈ వీక్ది కాకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నాను. సో అది పీఈ సైడ్ డౌన్ సైడ్ తీసుకున్నాను. సో అది ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సో ఇక్కడ మనకు ఈ ఏరియాలో తీసుకున్నాను డౌన్ సైడ్ కానీ. సో మనకి చూద్దాము. ఆల్రెడీ నేను కొంత లాస్లో దీన్ని హోల్డ్ చేశాను. సో దానివల్ల ఇది చూద్దాము ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో. సో ఎఫ్ఐఐస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డేటా చూసుకున్నట్టయితే సెన్సిబుల్ ద్వారాగా నిన్న మార్కెట్ ఎందుకు అప్ సైడ్ వెళ్ళింది అని అంటే ఎఫ్ఐఐస్ మైల్డ్ బుల్లిష్గా ఉన్నారు. తర్వాత ఫ్లో ట్రేడర్స్ స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. తర్వాత క్లయింట్స్ స్ట్రాంగ్ బేరీస్గా ఉన్నారు. సో ఈ క్లయింట్స్ బేరీస్ వల్ల ఈరోజు మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. సో వీళ్ళ వల్లనే మార్కెట్ అప్ తీసుకొని వెళ్ళింది మార్కెట్. సో అందువల్లనే ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది కాస్త ఇలాగ మార్కెట్ అప్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఎఫ్ఐఐస్ ప్రో ట్రేడర్స్ వల్ల. సో ఎవరైతే క్లయింట్స్ అనే వాళ్ళందరూ బేరిష్గా ఉన్నారు. సో వాళ్ళందరూ మేబీ హోల్డింగ్లో ఉండొచ్చు. సో అది ఈరోజు మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ప్రాఫిట్ వచ్చే ఆస్కారం ఉంది. కంటిన్యూస్గా కొన్ని రూల్స్ బ్రేక్ చేయడం జరిగింది. సో ఫిక్స్డ్ లాస్ని మనం పాటించలేదు రూలు. సో కంటిన్యూస్గా 3-4 డేస్ ప్రాఫిట్ రావడం వల్ల సో రూల్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. సో అదేవిధంగా మార్కెట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఐడెంటిఫైయింగ్ ద ఎస్ఎల్ హంటింగ్ లెవెల్స్. సో ఎస్ఎల్ హంటింగ్ లెవెల్స్ ఇక్కడ సెల్ చేసి కూర్చున్నారు. సో అందుకని మార్కెట్ కొద్దిగా అప్ వెళ్ళింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని సో మనకు సెకండ్ 5 మినిట్ క్యాండిల్ ఇది ఉంది. సో ఇక్కడ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ రూల్ ప్రకారంగా ఇది కొద్దిగా చాలా బిగ్గా పడింది. సో దీన్ని ఇటు సైడ్ బ్రేక్ అయితే ఇటు తీసుకోవాలి, ఇటు సైడ్ బ్రేక్ అయితే ఇటు తీసుకోవాలి. సో రూల్ ప్రకారంగా ఏంటి, ఇక్కడ బ్రేక్ అయింది. సో కాబట్టి ఇటు పైకి తీసుకోవాలి. కానీ మనము ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ బ్లైండ్గా కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి డౌన్ సైడ్ ఎంటర్ అయ్యాము. సో లాజిక్ లేకుండా. సో దానివల్ల లాస్ హోల్డింగ్ చేసుకుంటూ ఉన్నాం హోల్ డే. సో దానివల్ల లాస్ అనేది. సో దాన్ని బట్టి సెకండ్ 5 మినిట్ క్యాండిల్ అవకాశం వచ్చింది కానీ మనం తొందరగా అంటే ఫోమోలో కంట్రోల్ చేసుకోకుండా ఇక్కడ ట్రేడింగ్లో ఎర్లీగా ఎంటర్ అవ్వడం జరిగింది లాస్ కంట్రోల్ అనే దానికి. సో ఇక్కడ 15 మినిట్ క్యాండిల్ థియరీ చూసుకుంటే 15 మినిట్ హైలో బ్రేక్ చేయడం. సో ఇది 15 మినిట్ హై క్యాండిల్, లో క్యాండిల్. సో చాలా బిగ్గా పడ్డది. సో ఇక్కడ ఇటు సైడ్ బ్రేక్ అయింది కాబట్టి ఈ ఏరియాలో బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ తీసుకుంటే ఇక్కడ చిన్న ప్రాఫిట్ వరకే వచ్చే ఆస్కారం ఉండేది. లేదంటే సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇటు డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఈడ కొద్దిగా తీసుకుంటే ఈ ఏరియా వచ్చేది. సో ఈ థియరీ ద్వారాగా. అదేవిధంగా 9EMAది కూడా చూద్దాము. 9EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్ ఉంది. సో ఇది ఇక్కడ బ్రేక్ అయితే ఇక్కడ ఈ ఏరియాలో తీసుకోవచ్చు. 9EMA కొద్దిగా ఈ స్వింగ్ ద్వారాగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎన్ఎస్సి ఇండియా ద్వారాగా 9:15కి హీరో మోటార్ టాప్ గెయినర్స్లో ఉందని కనపడంగానే నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకున్నాను. సో ఇక్కడ కొన్ని
హీరో మోటార్, యూపీఎల్, డివిజ్ ల్యాబ్, హెచ్డిఎఫ్సి లైఫ్, కోల్ ఇండియా. 15కి నేను ఆల్రెడీ కొన్ని స్టాక్స్ నోట్ డౌన్ చేసుకున్నాను. హీరో మోటార్, యూపీఎల్, డివిజ్ ల్యాబ్, హెచ్డిఎఫ్సి లైఫ్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ, ఎన్టీపీసీ టాప్ గెయినర్స్గా. సో నేను ఫస్టే ఈ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఈ ఏరియాలో 9:15 క్యాండిల్. సో ఇక్కడ నేను కొద్దిగా ఈ ఏరియాలో తీసుకున్నాను. సో ఇక్కడ అప్ వెళ్తుందని దాన్ని యావరేజింగ్ చేశాను, కానీ స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇది ఇందులోనే మళ్ళీ తర్వాత నేను ఇక్కడ ట్రాప్ అయిపోయాను కదా. సో సైకలాజికల్గా మళ్ళీ దీని సైడ్ మళ్ళీ వేరే స్టాక్స్కి ఫోకస్ చేయలేదు. సో అందువలన నిన్న ఓవరాల్గా ఏంటంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వలన చిన్న మిస్టేక్ అయితే జరిగింది. మళ్ళీ సెట్ బ్యాక్ చేసుకోవాలి, రూల్స్ ఫాలో అవ్వాలి. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు.